కొమ్మినేని శ్రీనివాసరావు గారు కండక్ట్ చేసిన ఒక లైవ్ డిబేట్లో ఒక ప్యానలిస్ట్ అమరావతి గురు వల్ల దాన్ని జనరలైజ్ చేసుకుంటూ రెండు చెత్త పదాలు మాట్లాడిన దాని మీద కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. అది ఒక లైవ్ డిబేట్. కొమ్మినేని ఆపే అవకాశం లేదు. సరే, అక్కడికక్కడ క్షమాపణలు చెప్పలేదు, ఆయనకు వద్దు అని చెప్పలేదు అని ఆయన మీద విమర్శలు. దీన్ని బేస్ చేసుకొని ఏకంగా ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అట. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకంటే అమరావతి పరిధిలో వాళ్ళు కూడా ఉన్నారని, మేము కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎవరో పెట్టారట. ఏ పరిధిలో ఉంటే వాళ్ళందరూ కేసులు పెట్టుకుంటూ పోవచ్చు. అందుకే నేను ఇప్పటికి 56, 60 అయ్యాయట. పోనీ కొమ్మినేని శ్రీనివాసరావుకి సంబంధం లేని తర్వాత క్షమాపణలు చెప్పారు. అక్కడ ఆగిందా? ఈ ఇష్యూని బేస్ చేసుకొని సాక్షి కార్యాలయాల మీద, సాక్షి ఆఫీసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. విశృంఖలమైన దాడులు. గోడలు దూకి, రాళ్ళేసి, కోడిగుడ్లేసి, గేట్లను దన్నుతూ లోపలికి ఒక దగ్గర కార్యాలయాలకు జొరబడి విశృంఖలమైన దాడులు జరుగుతున్నాయి. ఎక్కడైనా సాక్షి ఈ వ్యాఖ్యలను మేము సమర్థిస్తున్నామన్నారా? వాళ్ళు ఖండించారు. ప్యానలిస్టు మాట్లాడిన మాటలు మాకు సంబంధం లేదు, పైపెచ్చు మేము వాటికి మద్దతు ఇవ్వమని సాక్షి ఖండించింది, వైసీపీ ఖండించింది. కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ కాబట్టి ఆయన కూడా క్షమాపణలు చెప్పారు. ఆయన అరెస్టుతో కూడా ఆగకుండా సాక్షి మీద దాడులు. దేనికి సంకేతం? పాలక పక్షాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పత్రికా ఆఫీసులు, ఛానళ్ళు ఏవైతే ఉంటాయో వాటి మీద దాడి చేస్తున్నారు కదా. ఇది ఖచ్చితంగా అదే కోణం కదా. ఎప్పటి నుంచో గూడు కట్టుకున్నటువంటి ఒక విషమో, ద్వేషమో, అసూయనో, కోపమో ఏదో ఒకటైతే వెళ్ళగక్కుతున్నారు కదా. దేనికి సంకేతం? ఈ విధమైన దాడి అని చెప్పి మనం ఖండిస్తున్నాం కదా, ఈ విధమైన దాడి తప్పు అని ఖండిస్తున్నాం కదా. ఇప్పుడు దీనికి మద్దతు ఇచ్చే వాళ్ళు రేపు అదే ప్లేస్లో నిలబడతారు కదా. రేపు వాళ్ళు అదే ప్లేస్లో నిలబడ్డా మనం తప్పనే ఖండిస్తాం. నో డౌట్ ఇన్ దట్. ప్రజాస్వామ్యం బాగుంటేనే నువ్వు నేను బాగుంటామని చెప్పి బలంగా నమ్మే వ్యక్తిని ఈరోజు తప్పంటున్నాం, రేపు ఇంకొకరి మీద దాడి జరిగినా తప్పనే అంటాం. కానీ ఈరోజు మద్దతు ఇచ్చిన వాళ్ళు రేపు ఖండించే, అయ్యో మేము బాధితులం, అయ్యో మా మీద దాడి జరుగుతుంది అని ఖండించే హక్కు వాళ్ళకు ఉండదా? ముమ్మాటికి ఉండదు. సాక్షి తప్పు లేదు, సాక్షి ఆ వ్యాఖ్యలను సమర్థించలేదు, ఖండించింది, వైసీపీ ఖండించింది. అయినా సాక్షి మీద దాడులు ఏంటి? ఇప్పుడు ఈ దాడులు జరిగే విజువల్స్ ఏవైతే ఉంటాయో, ఫోటోలు, వీడియోలు జగన్ వాళ్ళ టీం జూమ్ చేసి మరీ గట్టిగా హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకోకుండా ఉంటారా? పోనీ రేపు వాళ్ళని వదిలిపెడతారా? ఎందుకు వదిలిపెట్టాలి? పైపెచ్చు చట్ట ప్రకారం చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి కదా. ఎటు వాళ్ళు తీసుకుంటారు కదా, అక్కడ తాగుతారా? ఇప్పుడు పత్రికలు, టీవీ ఛానళ్ళు వైసీపీకి ఏ వ్యతిరేకంగా ఉన్నాయో వాళ్ళ అధికారంలోకి వస్తే వాటిని వెంటాడతారు కదా. ఇక్కడ ఎవరైనా అనొచ్చు, వైసీపీ అధికారంలోకి రాదు, అది పోదు అంటే స్టాండర్డ్గా టీడీపీని అధికారంలో ఉండదు కదా. రేపు ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారు కదా. వాళ్ళైతే వీళ్ళని ఇదే పని చేస్తే, వెంటాడుతూ ఉంటే, ఇదే పత్రికలు, టీవీ ఛానళ్ళ మీద రెండింతలు దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ బలమే ఇది. పత్రికలు, టీవీ ఛానళ్ళ ద్వారా మేనేజ్ చేయడం వాళ్ళ బలమే అది కదా. ఆ బలాన్నే జగన్ తొక్కేయకుండా ఉంటాడా? తొక్కేయడం తప్పని నేను ఖండిస్తా. కానీ ఈరోజు తొక్కి వేయించుకోబడుతున్న వాళ్ళు రేపు అంతకు రెండింతలు ఇస్తారు కదా. అటువైపు వాళ్ళు ఏమంటారు? అప్పుడు గొక్క పెట్టి ఏడవడం కూడా తక్కువ అవుతుంది. అప్పుడు ఇంకా ఢిల్లీ స్థాయిలో పెద్ద స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఇంకొకరు వచ్చి ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతం, ప్రజాస్వామ్యం హత్య, ఇంకోటి అంటారు. వాళ్ళని ఎవడు తెగుతాడు? వాళ్ళ క్రెడిబిలిటీ కాస్త కూర్చోటి ఎప్పుడు దొబ్బేసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళు అసలు దేకరు కూడా దేకరు. ఏ కళ్ళతో చూస్తున్నారో, ఏ డ్రెస్సులు కనిపించకుండా వేసుకున్నారో అన్నీ కనిపిస్తున్నాయి. పెద్ద మనిషి అనేవాడు ఎవడైనా కనుక హుందాగా ఉండాలి, సెన్సిటివ్ విషయాలు వస్తాయి, క్లీన్గా నీట్గా స్పందించాలి. సో అదేంటి? ఈరోజు గుక్క పెట్టేవాళ్ళు రేపు గుక్క పెడతారు. ఈరోజు పంటి పిడుగున నొప్పి భరించే వాళ్ళు రేపు వాళ్ళ అధికారంలోకి రాగానే ఇది ఇంతకు రెండింతలు చేస్తే పంటి పిడుగున నొప్పి భరించలేని వాళ్ళు గుక్క పెట్టి ఏడుస్తారు. జరగబోయేది అదే. అంటే ఆంధ్రప్రదేశ్ని దేనికి కార్యక్షేత్రం చేస్తూ ఉన్నారు? ఈరోజు పత్రికా ఆఫీసులు, టీవీ ఛానళ్ళ మీద దాడులు ఏంటి? దానికి మద్దతు ఇచ్చే ఎదవేంటి? ఎదవల మనస్తత్వం ఏంటి? రేపు ఈ ఎదవలు గుక్క పెట్టి ఎడుతారు. ఖండించండి రా ఎదవల్లారా. ఫస్ట్ ఇది తప్పు అని ఖండించండి. సాక్షి కథనాలు రాసిందా? సాక్షి టీవీ ఎడిటోరియల్స్ రాసిందా? వాళ్ళకి వార్తలు ప్రసారం చేశారా? తప్పు కదా. ఒక పార్టీ ఆఫీసుల మీద, ఒక పత్రికా ఆఫీసుల మీద, అవును వాళ్ళు పూర్తిగా వైసీపీని అనుకుంది. అయితే ఏంటి? ఒక పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళు మాట్లాడొద్దా? ఒక పార్టీకి మద్దతు ఇచ్చే పత్రికలు ఉండదా? టీవీ ఛానల్ ఉండదా? వాళ్ళు కరపత్రమే. రాజశేఖర రెడ్డి గారు బొమ్మనే వేసుకుంటారు, కరపత్రమే.
ఇట్లా వేరే వాళ్ళలాగా డబల్ గేమ్ ఆడట్లేదుగా. దొంగ మాటలు లేకుంటే మొత్తం అంతా కనుక ఒక పార్టీని పూర్తిగా దానికోసమే పనిచేసుకుని వాళ్ళ కోసమే ఉండి పెద్ద నీతులు చెప్పట్లేదుగా, మేము న్యూట్రల్ అది ఇది అని. ఈ రోజు ఉన్నోళ్ళు రేపు రెండింతలు చెల్లించుకుంటారు కదా. అది అది ఎంతో దూరంలో ఉండకపోవచ్చు కదా, కాలం అనేది తిరుగుతూ ఉంటుంది కదా. అంటే ఎలాంటి దానికి ఆంధ్రప్రదేశ్ని వేదిక చేయబోతున్నారు, ఇటువంటి వాటిపై పెట్టుబడి పెట్టి. ఈరోజు పెట్టుబడి సాక్షి మీద, ఈరోజు పెట్టుబడి, రేపు మరో పత్రిక మీద ఆ పెట్టుబడి ఖచ్చితంగా అంతో ఎంతో కలిపే రిటర్న్ వస్తుంది కదా. మీరు పెట్టిన పెట్టుబడికి అంతో కలిపే వస్తుంది కదా, భరించాలి. ఒక రోజు గడిచిపోయింది, నిన్న మొన్నటికి 2 రోజులు గడిచిపోయింది, ఎల్లుండికి 3 రోజులు గడుస్తుంది, నెల వస్తే 1 నెల గడిచిపోతుంది, రోజులు పోతాయి. పర్మనెంటా అధికారం ఎవరికైనా? ఎన్ని రోజులు పర్మనెంట్? సరే, మీరు పార్టీలో పత్రికల్లో ఇంకొంచెం తొక్కేస్తారేమో, కానీ మీరు చేసే పనుల మీద ప్రజా తిరుగుబాటే వస్తుంది కదా తర్వాత. అప్పుడు వాళ్ళని ఎట్లా చేయాలి? రాష్ట్రంలో ఏం జరగాలనుకుంటున్నారు? ఇటువంటి వాటికి ఎట్లా మద్దతు ఇచ్చుకుంటూ పోతారు ఎవరైనా? ఇలా మద్దతు ఇవ్వడం భావ్యమా? సంబంధం లేని దగ్గర కొమ్మినేని శ్రీనివాసరావుకే సంబంధం లేదు, లైవ్ డిబేట్ ఆయన ఆపలేడు, ఎందుకు ఆపలేదో వివరం తీసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులట, 56 కేసులట. ఏం జరుగుతోంది? సాక్షి మీద దాడులు చూడండి. లేదు మా టీవీ ఛానల్ ఏమో హైదరాబాద్లో ఉన్నాయి, మా పత్రికా ఆఫీసులు హైదరాబాద్లో ఉన్నాయంటే అలాగని చెప్పి మాకు ఆంధ్రప్రదేశ్లో ఏం కాదనుకునేది ఉండదు. ఏదో ఒక రూపంలో అయితే ఈ రోజు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది కదా, ఈరోజు వచ్చిన పెట్టుబడి తిరిగే వస్తుంది కదా. అంటే వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కసి పెంచట్లేదా? 5 సంవత్సరాలు నేను ఇలాంటి పని కనీసం 1% కూడా చేయలేకపోయానే అని ఏ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు? చెత్త జగన్ తలకాయ ఎగరేసి నరుకుతా అని ఒకడు మాట్లాడితే ఆ డిబేట్ నిర్వహించడాన్ని అరెస్ట్ చేశారా జనరల్గా? లేదే. భారతి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి మీద చాలా నీచంగా తమ్మనేలు పెడితే వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేశారా? అలా డిబేట్లో పెడితే నోటికి ఏది వస్తే అది మాట్లాడితే అరెస్ట్ చేశారా? జగన్ అధికారంలో ఉన్నప్పుడే అటువంటి వాటి జోలికే పోలే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంత విశృంఖలత్వాన్ని ఎలా అలో చేయాలి? ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? అధికారం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, వ్యవస్థలు ఉన్నాయి కదా, ఇష్టరీతిని వాడుకుంటూ పోతే అల్టిమేట్గా వేర్ ఇట్ లీడ్స్ టు బి అంటున్నాం. ఎక్కడికి వచ్చి ఆగుతుంది అంటున్నాం. ఎక్కడికి వచ్చి ఆగుతుంది? ఎప్పటికి ఆగుతుంది? ఇది రోజు రోజుకు పెరుగుతూ పోయేదే. డిపాజిట్ చేసి పెడుతున్నారు, పెట్టుబడి పెడుతూ ఉన్నారు. పెట్టుబడి అని తగ్గుతుందా? పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇది ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్ కదా ఈ పెట్టుబడి.